స్వల్పంగా ఈ వారం అంతా కూడా పిచ్చి పిచ్చికి తిరిగాం. మళ్ళీ వారం కూడా అంతే, గ్యాప్ ఉండి సావదు. రోజుకు ఊరు పొల్లు దేశం. రావులపాలెం కొత్తపేట అవతల అవిడి అడవి గుర్తుపెట్టు. కమాన్, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం. ఒక చిన్న వాక్యం, ఒక 5-10 నిమిషాలు మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. మరి ఏమవుతుందో చూద్దాం. పదిహేడవ వచనం, 2వ అధ్యాయం 17. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. గత వారము మేఘము యొక్క స్థాయి ఏంటో, బావి యొక్క స్థాయి ఏంటో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. మనము నీరు లేని బావులుగా ఉండకూడదని, నీరు లేని బావి స్థాయిలో నుంచి ఉబ్బుకుచున్న బావి స్థాయికి మారి, తన వద్దకు వచ్చు వారి దాహము తీర్చే బావి స్థాయి నుండి తానే ప్రవహించి సస్యశ్యామలంగా పొలములను మార్చగలిగిన స్థాయికి మనం ఎదగాలని దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ మనలో క్రియ చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే మేఘమును గురించి మాట్లాడుకున్నాం. బావి ఓ ఇంటికి, ఓ ప్రాంతానికి లేదా ఒక పొలానికి పరిమితమైతే, మేఘం ఓ ప్రాంతానికే పరిమితంగా విస్తారమైనటువంటి దీవెన వర్షం కురిపించగలుగుతుంది అనే మాట జ్ఞాపకం చేసుకున్నాం. అయితే అటివారి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడింది అన్నాడు. ఎందుకంటే అవి గాలికి కొట్టుకుని పోయే మేఘాలు అని రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ మేఘములో జలము లేనందున, నిర్జల మేఘములైనందున ఆ మేఘములు ఏమవుతున్నాయట, గాలికి కొట్టుకొని పోతున్నాయి. ఏ మేఘాలైతే గాలి కొట్టుకుపోతాయో వాటి కొరకు గాఢాంధకారం భద్రపరచబడని చెప్తున్నాడు. ఇక తప్పించుకునే అవకాశం లేదు. నిన్ను ఒక మేఘంగా చేసిన తర్వాత, ఒక ప్రాంతం నీకు అప్పగించిన తర్వాత, నీవున్న ప్రాంతం మీద సమృద్ధిగా వర్షించి ఆ ప్రాంతము ఎడారిగా మారకుండా, బీడుభూమిగా మారకుండా, ఆ ప్రాంతంలో కరువు రాకుండా సస్యశ్యామలంగా మార్చవలసిన నీవే నీరు లేని దానివై గాలికి ఎటుబడితట్టు కొట్టుకుపోతే తప్పనిసరిగా నీకు గాఢాంధకారమే శిక్ష అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పటికే మీకు అర్థమైంది. బావి అంటే ఒక వ్యక్తినే పోల్చి మాట్లాడాడుగా. మేఘం అంటే కూడా ఒక వ్యక్తే కదా. ఆ మేఘం ఎవరంటే నీవే కదా. నీవెలా ఉండాలి? సమృద్ధి జలములతో నిండి ఉండాలి. మోపైన వర్షము కురిపించగల మేఘముగా ఉండాలి. అంతే తప్ప నిర్జల మేఘమై, గాలి నీరు లేని మేఘమై, ఎటు పడితే గాలి కొట్టుకుపోయే ఒక బలహీనమైన స్థితిలో నీవు ఉంటే గాఢాంధకారము తప్పించుకోలేవు, శిక్ష నుంచి తప్పించుకోలేవు అని దేవుని వాక్యం ఎంతో తీవ్రంగా హెచ్చరిక చేస్తూ ఉన్నదాన్ని మనం గమనించాలి. అసలు మేఘము ఎందుకు కొట్టుకుపోద్దంటే నీరు లేక, జలము లేక అనే సత్యాన్ని మనము వాక్యంలో చూస్తున్నాం. ఒకసారి గమనించండి దేవుని బిడ్డలారా. అటు ఇటు కొట్టుకుపోయే పరిస్థితి ఏమిటి? ఒకసారి యోబు గ్రంథం 26వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. ఏ మేఘములో అయితే నీరు లేదో ఆ మేఘం ఏమైపోద్దంటండి? చినిగిపోద్దంట. మనం ఏమనుకుంటాం? మేఘములో నీరు లేకపోతే మన ప్రాంతానికి వర్షం ఉండదు, మనకే నష్టం కదా అనుకుంటాం. కానీ మేఘములు నీరుకు లేకపోతే మన సంగతి అట్లా పెట్టండి, అసలు మేఘానికే ప్రమాదం అంట.
ఒక మేఘములో జలములు లేవనుకోండి, గాలి చేత కొడితే కొట్టబడి ఆ మేఘము చినిగిపోద్దంట. అంటే కంప్లీట్గా ఆ మేఘమే కొలాప్స్ అయిపోద్ది, దానికి ఉనికి ఉండదు, దాని అవశేషాలు కూడా కనబడవు. ఒకప్పుడు ఇక్కడ ఒక మేఘం ఇప్పుడు లేదంతే. అంటే ఒకవేళ మేఘములో జలములు లేకపోతే ఆ మేఘం ఏమైపోద్ది అనమాట, అటు ఇటు కొట్టబడ్డప్పుడు చినిగిపోద్దంట. మేఘము అలా అవ్వకూడదని దేవుడు మేఘాల్లో ఏం చేస్తున్నాడు, జలములను ఏర్పాటు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే మేఘములో జలముంటే ఆ మేఘం వల్ల ఒక ప్రాంతానికి, ప్రజలకు, మేఘానికి కూడా ప్రయోజనమే. ఆ జలం వల్ల మేఘం బ్రతుకుద్ది, ఆ జలం వల్ల మేఘానికి ఒక ఆకారం ఉంటుంది, కొంతకాలం సర్వైవ్ అవుతుంది. విశాలమైన ఆకాశంలో మేఘము తన ఉనికిని కాపాడుకోవాలంటే దాంట్లో జలం ఉండాలి. జలం లేకపోతే గాలి వచ్చిన అటు ఇటు కొట్టుకుపోతే చివరికి చిరిగిపోద్ది. ఎన్నో రకాలైన గాలులు వీస్తూ ఉంటాయి. నువ్వు కొట్టుకుపోకుండా ఉండాలంటే, అసలు నీ ఉనికే మాయమైపోకుండా ఉండాలంటే నీ లోపల జలములు ఉండాలి. శూన్య మండలము కింద మేఘములు చిరిగిపోకుండా ఆయన వాటిలో జలములను బంధించడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఏ మేఘములో జలము లేదో ఆ మేఘానికే లాస్, అది కొలాప్స్ అయిపోద్ది. దాని కొరకు నియమించబడ్డ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోవటం వలన దానికి నిత్యనాశనమని, గాఢాంధకారములో దానికి శిక్ష విధింపబడుతుందని. ఆ మేఘాల గురించి అయితే గాఢాంధకారం కాదుగా, ఆ మేఘాలు తీసుకెళ్ళి నరకంలో ఇరు కదా. అదొక పోలిక. నీ గురించే, నా గురించే దేవుని వాక్యం మాట్లాడుతుంది. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో, ఎవరి మధ్య ఉన్నావో, ఏ కంపెనీలో ఉన్నావో, ఏ ఏరియాలో బతుకుతున్నావో, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నావో, ఆ ప్రాంతపు ఆత్మీయ కొరత, కరువు తీర్చవలసిన దీవెన వర్షము నువ్వు కురిపించి ఒక మేఘమైపోవాలి. నీ ఉన్నావు కనుక ఆ ప్రాంతం పీడు భూమిగా మారకూడదు, నీ ఉన్నావు కనుక ఆ ప్రాంతం ఎడారిగా మారకూడదు, నీ ఉన్నావు కనుక ఆ ప్రాంతంలో కరువు రాకూడదు. అక్కడ ఒక మోపైన వర్షం కురిపించే మేఘముగా మారిపోవాలి. నీలో జలం ఉండాలిగా, నీలో ఆ బరువు ఉండాలిగా. లేకపోతే గాలి వస్తే కొట్టుకుపోతావు, చివరికి చినిగిపోతావు. ఎంత ప్రమాదం అది. ఆ స్థితి రాకూడదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. ఒకసారి ఇలా చూడండి, అందరూ చెప్పాలి. మనమిక మీదట పసిపిల్లలమై ఉండకూడదు అనండి. అంటే నిర్జల మేఘాలు ఎవరన్నమాట? నీరు లేని మేఘాలు ఏమిటి? ఇంకా పసిపిల్లలే. ఎన్ని సంవత్సరాలుగా చర్చకొచ్చినా బైబిల్ తీస్తాం రాదు, ప్రార్థన చేస్తాం రాదు, అంశమి తెల్లాడిపోవటమే. ఎవడరా బాబీ అంటే పసిబిడ్డ. ఈవిడ రే పట్టుకో, ఇంకెళ్ళి మాకు ఇదే లాస్ట్, నీ దగ్గర పెట్టుకో. ఆశీర్వాద ప్రార్థన దాకా నీదే బాధ్యత. యేసు రక్తమే జయం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోకూడదంట. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, అక్కడ మనమిక మీదట పసిపిల్లలమై ఉండి కల్పించబడ్డ ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొని పోక అన్నాడు. ఇప్పుడు చెప్పండి, గాలి అంటే ఏంటి? అబద్ధ బోధలు. మీకు అర్థమైందా? మనమిక మీదట పసిపిల్లలమై ఉండి కల్పించబడ్డ ప్రతి ఉపదేశమునికి ఇటు అటు కొట్టుకొని పోక అన్నాడు. అంటే ఇటు అటు కొట్టుకుపోయిన పరిస్థితి దేని వల్ల వస్తుంది? అబద్ధ బోధలు అన్నమాట. ఎవడని చెప్తే అదే కరెక్ట్ అనుకునే పరిస్థితి. మొన్న ఒక ఆయన అంటాడు, పాస్టర్ గారు ఫలాని చోట అది వాక్యానుసారం కాదు, అబద్ధ బోధ అన్నట్టుగా మీరు మాట్లాడారు, మరి అక్కడికి అన్ని వేల మంది వస్తున్నారు కదా, అబద్ధ బోధ అయితే అన్ని వేల మంది ఎందుకుంటారు అన్నాడు. నేను అన్నాను, అయ్యా మరి మీరు అన్న పాయింట్ కరెక్ట్, ఒక అక్షరం మారింది, అబద్ధ బోధ కనుకే అన్ని వేల మంది ఉన్నారని చెప్పాను. మీకులాగే ఆడుకోవడం సౌండ్ లేదు, సైలెంట్ అయిపోయి దెబ్బకి వేసి రక్తం ఇచ్చి అన్ని వేల మంది ప్రజలు వస్తున్నారంటే అక్కడ సత్యం ఉంటుంది కదా అంటాడు. అసలు అది అబద్ధ బోధ కాబట్టి అన్ని వేల మంది వస్తున్నారు. నేను కొన్ని వేల సార్లు చెప్పాను, అయినా మీరు ఎంత తిన్నా పరగడిపేలాగా మళ్ళీ కొత్తగా అక్కడ చూస్తే మరి నేనేం చేయను.
మళ్ళీ చెప్తాను, దేవుడికి స్తోత్రం. సింపుల్. సత్యబోధ అబద్ధ బోధకు వ్యత్యాసం ఏంటంటే చిన్న లైన్. తిను దినము నిత్యముగా నువ్వు సత్యదవు. ఇది సత్యమా అబద్ధమా? సత్యం. మీరు చావనే చావరు, ఇది అబద్ధం. రెండిట్లో ఏది బాగుంది? చాలా హాయిగా, కంఫర్టబుల్గా, సౌకర్యంగా అబద్ధ బోధే ఉంటుంది ఎప్పుడు కూడా. నువ్వు ఇటు చూడకూడదు, అటు చూడకూడదు, ఓ దేవుని శిక్ష, ఉగ్రత, తీర్పు, జాగ్రత్తగా తీర్పులా. మా పేనానికి ఎన్నో సమస్యలు, బాధలు, కష్టాలతో మందిరికి వస్తే ఆదరించడం మనిషి బెదర కొట్టేస్తాడు. ఇట్లా చర్చికి వెళ్తా, పెద్ద గుడికి వెళ్దాం పెద్ద పేనం అయి ఉంటుంది. ఏడుకు వచ్చిన కానీ పేనంలో చంపేస్తున్నాడు రా బాబు. చచ్చిపోతావు అన్న బాధ ఎవరికైనా హాయిగా ఉంటుందా? బాబోయ్ మొదలెట్టేసాడు బాబోయ్ అని. అక్కడికి వెళ్తే ఏమంటాడు? మీరు చావనే చావరు. దిస్ ఈస్ వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్. హల్లెలూయా. వెన్ యూ స్పీక్ ద వర్డ్ ఇట్స్ సో సూతింగ్, సూతింగే. ఎల్లు, పర్వాలేదు. ఆడు ఎవడన్నాడంట, వెనక్కి రివర్స్ గేర్ వేసి కొంచెం చూడరా బాబు, మెడ తిరుగుతలేదు, అర్థం కనపడతలేదు, వెనక్కి చూడరా కొంచెం అంటే సరే అన్నాడు అంట. గుంట ఉంది, రైట్, గుంట ఉంది అంటే గోతులు పడిపోయింది. అదేంటంటే చెప్పాను కదా, నువ్వు పట్టించుకోలేదు. మరి గుంట ఉన్నప్పుడు రైట్ ఎందుకన్నావు? నేను గుంట ఉందని చెప్పాను కదా అంటాడు వీడు. మరి గుంట ఉంటే రైట్ ఎందుకన్నావు? స్టాప్ అనాలి కదరా అంటే నువ్వు రైట్ చెప్పన్నావు కదా. వీడు తెంగరోడు, ఆడు మోసగాడు. మీ దేవుడు తినొద్దన్నాడా? తిండి చచ్చిపోతారా? ఎవరికా సావరా ఏమవుతా? పైగా మీరు దేవతలు అయిపోతారు, జ్ఞానం వచ్చేస్తుంది. అసలు ప్రతి పాయింట్కి లైకులు కొట్టేయాలనిపిస్తుంది. యేసులో పోతే మీరు తిను దినము నిత్యముగా చచ్చేస్తారు, మీకు నాకు సంబంధం. ఇక బాబోయ్ తయారు చేశాడు ఇక మా పేనానికి. ఎదురుకుండా చూపించాడు, తినకూడదు అంటాడు. అలాగెందుకు? అలాగైనా ఆ చెట్టు లేకుండా చేయవచ్చును కదా. వీడికి ఎన్ని లాజికల్ వస్తాయి కానీ ఆయన చెప్పాడు వద్దు అని మాత్రం అవిధేయత ఒక్కటి ఉండదు. భక్తులందరినీ ప్రభు కాపాడుగా. ఈ పేనం ఆయుగుండే బోధ కావాలండి. యాక్చువల్గా చేయకూడదు కానీ పర్వాలేదు. యాక్చువల్గా మనం అలాంటి చోటుకి వెళ్ళకూడదు కానీ మరి ప్రార్థన చేసుకుని సినిమాకి వెళ్ళిపోతాం ఏంటి? ఇది ఎక్కడ కూడా నాయన అంటే ఎక్కడికి వెళ్ళకూడదు చోటకి చిన్న ప్రార్థన చేసుకు వెళ్ళిపోతే పర్లేదా? కొంతమంది దొంగ క్రైస్తులు ఎట్టుంటారంటే, నన్ను ఒకడు పెళ్లి సంబంధాన్ని తీసుకెళ్ళాడు. నేనెందుకంటే సంబంధానికి మీరు మాట్లాడుకోవాలా, మొత్తం అన్నీ ఓకే అయిపోతే పెళ్లి చేయవలసిన నన్ను నమ్మచ్చిన. మీరు లేకుండా ఎక్కడికైనా వెళ్ళాము, నా తండ్రి అన్నట్టు జీవించేస్తున్నాడు. సర్లే అడవబోకరా, సర్లే ఓపి చేసుకుని వెళ్తే మీరు నమ్మండి, ఆ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో అడవుడు చేశాడు. మా అయ్యగారు వచ్చారు, ఎంత గొప్ప దైవజనుడు, 2 నిమిషం ఖాళీ ఉండదో, విదేశాలు వాళ్ళు ఎవడికో అసలు మనం తెలియదు. వాళ్ళు అల్లాడించేస్తున్నాడు. సరే వాళ్ళందరూ పోగేసి రాగానే పర్లేదు మీరు ఉండండి అయ్యారు, మీ వీలు వాడికి తెలియదు. ఎవడరా బాబు అని సరే గోల చేసి వాళ్ళందరూ రండి అయ్యారు, మళ్ళీ వెళ్ళిపోతారు, దగ్గర ఖాళీ ఉండదో అని అడవుడు చెప్పి పోగే ప్రార్థన చేయండి దగ్గర మీరు అన్నాడు. ఇప్పుడే వచ్చా మీరు చేయండి దగ్గర, మీకు ఎందుకు అసలు ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేశాను. కానీ అలా ఐగర్ తీసుకెళ్ళి పెట్టారు. నన్ను ఎందుకు ఏగసేలు, మీ ప్రార్థన చాలా అయ్యారు, మీరు వస్తే చాలా అయ్యారు. అవతలకి ఎలా ఉంది ఇది? అయ్యి బాబోయ్ అలా అయ్యారంటే ఎంత గౌరవం, అలా ప్రార్థన అంటే ఎంత ఉట్టిదే. నన్ను పిలిచినట్టు ఉండాలి, నేను ఉండగా కట్నాలకు మాట్లాడుకోవడం కుదరదు. నన్ను తీసుకెళ్ళి దిగబెట్టేస్తే వీడు మొదలెడతాడు కూటమి. ఇప్పుడు ఒరే సైతాన్ కూడా ఒకటి ఆశ్చర్యపోతాడు కదరా, ఈడెవడరా నన్ను మించిపోయి ఉన్నాడు. అయ్యి బాబోయ్ చూడండి. ఇక నా విషయం అర్థమైపోయి వాళ్ళేమో కొత్త వాళ్ళు, నేను వెళ్ళిపోయేదాకా వీడు ఊపిరి తీస్తలేదు. అయ్యగారు దిగబెట్ట, ఎంత బిజీ అసలు, ఇంతవరకు వచ్చారు, చాలా సంతోషం అని. అంత అయ్యగారి ప్రార్థన సమక్షంలో అయ్యగారి ద్వారా జరుగుతున్నట్టుగా ఉండాలి. ఏంటన్నా అదేనా? ఎంత దీనికి అర్థం అవుతుంది కదా.
ఇది నువ్వు విశ్వసించు. అది ఆమెనంటాడు చూడండి. ఎడదాకా వచ్చాం మనం, ఈ పెళ్ళోడి దాకా వచ్చాం. ఈ లోపుకి అందరికి కుట్టేసింది దేవుని స్తోత్రం. నన్ను కుడుతున్నావు, ఎందుకు పెడుతున్నా? ఇది కదా ఏకాత్మ అంటే అసలు. దేవునికి స్తోత్రం కలుగు. కనుక నేను మీకు జ్ఞాపకం చేసే అంశం ఏంటంటే, వీళ్ళకి అంత ఏంటంటే భక్తి ఉన్నట్లు, గౌరవం ఉన్నట్లు, దైవజనుని ప్రార్థన లేకుండా మేమేమి చేయం అని కనిపిస్తున్నట్టు చేస్తారు. కానీ దైవజనుని సమక్షంలో అయితే ఈ కట్నాలు, కులాలు, ఈ దరిద్రం అంతా మాట్లాడుతూ ఉండదని, అయ్యగారిని పిలిచినట్టు ఉండాలి, పంపించినట్టు ఉండాలి, ఈ వ్యవహారం అంతా సాగాలి. ఇలాంటి కుయుక్తి పనులు అర్జెంటుగా మారు మనసు పొందాలి. లేకపోతే మరి 17 వచనం ఆమె నేను చెప్పలేను ఆ పదం. అట్టివాడి కొడుకు గాఢాంధకారం భద్రం చేయబడుతున్న లిస్టులోకి వెళ్ళకూడదునవో. దేవుని వాక్యాలు రాయబడిన మాట ఏంటి పట్టుకో. నీవు ఒక ప్రాంతమునకు దీవెన వర్షం కురిపించవలసిన మేఘమై ఉండగా ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీరు లేని మేఘమయ్యావా? ఇంతకీ ఆ గాలి అంటే ఏం చెప్పుకున్నాం మనం? అనాలి. ఆ గాలి అంటే ఏంటి? అబద్ధ బోధ. ఎక్కడ? మత్తయి సువార్త 7:24. కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి ఆ ఇంటి మీద విసిరి కొట్టిన, కానీ దాని పునాది బండ మీద వేయబడినందున యేసు రక్తం వచ్చి కదల్చబడదు. ఎంత వర్షం వచ్చినా, ఎంత వరద వచ్చినా, చివరికి గాలి వచ్చినా, గాలి ఏంటి? ఈ అబద్ధ బోధలే. ఈ అబద్ధ బోధల దాటికి తట్టుకొని నిలబడేవాడు ఎవడో? బండ మీద ఇల్లు. బండ అంటే ఏంటిది? ఈ నా మాటలు విని వాటు చొప్పున చేయవాడు బండ మీద కట్టుకున్నట్టు. ఆయన ఏదైతే బోధ చేశాడు, శిష్యులకి ఏమి ఇచ్చాడు? ఈ బోధనే నేను మీరు చెప్పి మీరు శిష్యులందరూ చెప్పండి. కనుక ఈ నా మాటలు విని అంటే ఈ ఉపదేశం, ఈ బోధ. అపోస్తలుల బోధ ఎందుకు పేరు పెట్టారు? అది నిజానికి యేసయ్య బోధ. అది అపోస్తలుడికి అప్పగించాడు కనుక, పరిశుద్ధులకు ఒక్కసారే ఇచ్చిన బోధ కాబట్టి, నానా నేను మీకు ఏ సంగతులు చెప్పాను మీరు తీసుకెళ్ళి వాటిని జనాలకి చెప్పండి అంటూ ఆ బోధ వారికి ఇచ్చాడు కనుక దానికి అపోస్తలుల బోధ అని పేరు పెట్టారు. ఆమేన్. నిజానికి అది ఎవరి బోధ? యేసయ్య బోధ. ఆ మాటే మీరు తీసుకెళ్ళి జనాలకి చెప్పాలి. ఆ మాటల ప్రకారం జీవిస్తే మనం బండ మీద కట్టుకున్నట్లు లెక్క. ఎంత గాలి వచ్చినా, అంటే ఎన్ని అబద్ధ బోధలు వచ్చినా, ఎవడు ఎన్ని చేసినా ఆడు అలిసిపోతాడు తప్ప మనం మాత్రం కదలం. రోజుకి ఒకడు వస్తాడు, యాక్చువల్గా అండి ఇది కరెక్ట్ అంటాడు, ఈ సిద్ధాంతం ఏంటి అంటాడు, అక్కడికి వెళ్దాం అంటాడు, అదిగో ప్రూవ్ అంటాడు, అదేదో హెబ్రీ భాషలో ఇలాగ అర్థం అంటాడు, అదే కూడా అంటాడు, 100 పేనం తీస్తాడు. చెప్పి 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 ఏమంటారు ఇప్పుడు మీరు అంటాడు. నువ్వు మారుబస్ బంధు మా చర్చికొచ్చే అంటాం మనం. అడిగి మెంటలో వచ్చేది బాబు, వీడు ఎవడరా బాబు, ఇన్ని రుజువులు చూపించాను, ఇన్ని చెప్పాను, ఇంకా మారలేదు వీడు. ఎందుకని మన పునాది ఎక్కడుంది? బండ మీద ఉంది, అపోస్తలుల బోధ మీద ఉంది. ఇక ఎంత గాలి వచ్చినా ఇంకా ఆడలిసిపోవటమే తప్ప మనకి కొత్తగా మారే అవకాశాలు లేవు. ఇంకా బండ మీద కట్టబడకపోతే, అపోస్తలుల బోధ పునాది మీదకి రాకపోతే లొకలొకాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గాలికి కొట్టుకుపోయే మేఘం అయిపోతావు, జాగ్రత్త. గాఢాంధకారమే నియమించబడింది, జాగ్రత్త. ఉపదేశంలో బాగా స్థిరపడండి. మరి సంఘానికి వచ్చిన కంచి బాగుంటుందండి, బాగానే ఉంటుంది, దాని గురించి కాదు. గాలి వస్తే అసలు బాగోదు. ఏంట గాలి? అబద్ధ బోధ. ఎవడో ఒకటి ఇంటికి వచ్చి కూర్చుంటాడు. అబద్ధ బోధల టార్గెట్ ఏంటంటే సముద్రంలో వలయరు, గంపలో ఎత్తారు వాళ్ళు. ఈ అబద్ధ బోధలు చేసేవాళ్ళు ఒక అన్యులకు సువార్త చెప్పరు, నశించిపోయారు రక్షించరు. ఆల్రెడీ రక్షించబడ్డ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఏ చర్చికి వెళ్తారండి, మీతో కొన్ని వాక్యాలు మాట్లాడాలండి. వాక్యం వద్దని అనలేం కదా, గబుక్కున వాక్యమే కదా అంటాం, అంతే. బండ మీద సర్పపు జాడ వచ్చి కూర్చుంటుంది. అది నట్టింట్లో పీట వేసి కూర్చొని 2 పుస్తకాలు ఇచ్చి వెళ్తాడు. అయ్యి భలే మా అయ్యగారు ఎప్పుడు ఈ పాయింట్లు చెప్పలేదు. అయ్యి ఎందుకు చెప్తాను నేను? మరి అది ఆడి మెటీరియల్ కదా, నేను ఎందుకు చెప్తాను? వాక్యం బాగా చెప్తాడు కానీ మా వాడు ఎప్పుడు చెప్పలేదు అంటే, మరి మీ వాడు చెప్పే కాదురా. కల్పించబడ్డ దానికి 3 పాయింట్లు ఉన్నాయి. ఎఫెసీ 4:14 ఏం చేశాడు? మనుష్యుల మాయోపాయము చేతను, వంచనతోను, తప్పు మార్గమునకు ఒక కుయుక్తితోనూ కల్పించబడి ఉపదేశాలు. ఆ ఉపదేశాలకి 3 కారణాలు ఉన్నాయంట. వాటికి కూడా 3 ఫోల్డ్ మినిస్ట్రీ అబద్ధ బోధలకి.
మనుషుల మాయోపాయం, 2 వంచన, 3 తప్పు మార్గమునకు లాగుకు. అసలు టార్గెట్టే తప్పుడు మార్గంలో లాగుతాకి. మరి తప్పుడు మార్గంలో లాగే బోధ మన దగ్గర ఎందుకు ఉంటుంది? ఈ నాలుగు వెళ్తున్నాం కానీ అసలు ఈ పాయింట్ చెప్పలేదండి. ఏం పాయింట్? నా ఒక భార్య పేరు ఎందుకు రాలేదండి, నాకు ఎందుకు ఇప్పుడు అది? దాని మీద డిబేటా? దానికో సెమినారా? కయ్యూను భార్య పేరేంటి, నోవహు భార్య పేరు ఎందుకు రాలేదు తెలుసా? ఆడవో చెలరేగిపోతున్నాడు. నేను అన్నాను, సరే వీళ్ళిద్దరి పేర్లు తెలిసి యెరోబాము భార్య పేరు తెలుసా అన్నాను. అది ఒకటి ఉంది కదా, నిజమే, చూస్తాను చూడు. మీకు అందరి భార్యల పేర్లు తెలుసుకోరా అనుకోవటం నీ మినిస్ట్రీ అదే కదా. అంటే మీరు మమ్మల్ని కొంచెం అవమానకరంగా గణపరిచేస్తావు. నువ్వు చేసిన పనికి మేలు పనికి, నువ్వు చెప్పిన సువార్త చెప్పింది లేదు, ఆత్మలను సంపాదించింది లేదు, ఉపదేశంలోకి తెచ్చింది లేదు, బాప్తిస్మాలు ఇచ్చింది లేదు, చక్కగా ఉన్న నేను కలకలం చేసి పడేసి సర్వనాశనం చేసేసి మరి నేను గణపరిచేస్తాం బాబు. అపోస్తులు వచ్చారు కదా మా ఇంటికి, రెట్టింపు సన్మానానికి పాత్రుడిగా బహుగా పాలన చేసేవాడివా, విశేషంగా వాక్యం మీద ప్రయాసపడేవాడివా, విశ్రాన్ని కలిపేవాడివి, 1 నెంబర్గా సైతాన్ బనగాయతో నీకు సన్మానం చేసేస్తావరా మళ్ళీని. మీరు ఒక దైవ సేవకులైన విధంగా మాట్లాడవచ్చునా? అదేంటిది, నేను ఇలాగ నా బిడ్డలతో మాట్లాడినే సైతాన్తోనే మాట్లాడతాను అలాగా. స్తోత్రం అనరే. నా బిడ్డలే నా మీద తిరుగుబాటు చేసినా, తిట్టినా, దుష్ప్రచారం చేసినా, గాయపరిచిన నేనేమన్నావు? నా బిడ్డలు భరిస్తాం, సగిస్తాం, గెలుతాం, జోల పడతాం, ఏదో మేము సత్తాం. నువ్వెవడు మధ్యలో? నిన్ను గెల్లాల్సిన పని లేదు, జోల పాడాల్సిన పని లేదు, అసలు నీకు మాకు సంబంధమే లేదు. రక్తం ఇచ్చే అంతవరకే కూటమి నీది. అసలు మీరు కొంచెంసేపు మాట్లాడితే అక్కర్లేదు. ఇంత బతుకుపోతే దేవుడితో జీవిస్తూ దయ్యంతో మాట్లాడటం దేనికి? పో అంటమే. 2-3 ఆమెను అన్నారు. చిన్న సానుభూతి ఉందాడి మీద. అలకదయ్య గారు మన ఇంటికి వచ్చిన వాడిని కూర్చోబెట్టుకో, తెల్లారి పొద్దు నుంచి ఇక స్తోత్రం, ఇక నీకు పీడకాలలో, మాకేమో అర్ధరాత్రి ఫోన్లు. ఒక ఆమె ఎక్కడికో వెళ్ళి కొబ్బరి సీసా తెచ్చుకుందంట, ప్రార్థన చేసుకునేది, కొబ్బరి రాసుకునే పడుకుందంట, గుండెల మీద బైబిల్ కూడా ఎట్టేసుకుందంట, పేక మీద దయ్యం కూర్చుందంట వచ్చి. నేను అన్నాను, అదే ఒక బెత్తుడు పైకి వచ్చింది కదా, గుండెల మీద బైబిల్ ఉంది, పేక మీద ఆడున్నాడు, లేదని అక్కడికి వెళ్తే తెచ్చుకున్నానంటే మళ్ళీ అక్కడికి వెళ్తే కానీ విరుగుడు అవుదమ్మా. అవన్నీ వదిలినోడు ఆడే మళ్ళీ ఆడి దగ్గర కంట్రోల్ ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళిపోమన్నా, నీకు దండం పెడతానంట, నాకు దండం పెడతావు, వేసి పువ్వు పెట్టు. మేము మీలాంటి మనుషులు, మాకు దండాలు ఎట్టక్కర్లేదు, మేము సహదాసులం, మేము ఆయన పనివారం, మేము కూలి వాళ్ళం, దోసులం, మాకేం దండాలు అక్కర్లా. ఆయనకి అప్పగించుకో, ఏమన్నా కూటం సెట్ అవుతుంది. ఎవరిని పడితే రానివ్వటం, కూర్చోబెడతాం, ఆడు చెప్పిన సోదం తింటాం. రేపు ఆదివారం ఆరాధన చేయడు, అందరూ ఆరాధన చేస్తుంటే ఎందుకని? ఆరాధన అలా చేయకూడదని చెప్పాడు ఆడు, ఆడేసాడు విత్తనం. నీకు అర్థమైందా? ఇదంతా మెదులుతూ ఉంటుంది. ఆదివారం అందరూ కళ్ళు మూసుకొని మాట్లాడుతుంది, అన్ని భాషలు మాట్లాడుతుంది. భాషలకు అర్థం చెప్పువాడు లేనప్పుడు భాషలు మాట్లాడకూడదు అన్నాడు శివుడు జోరేగా. అదో తినేసి వెళ్ళిపోయింది. ఈడ శివులు గీ 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 అంటుంటుంది. ఈడు ఇక్కడ వస్తాడు, అందరూ ప్రార్థన చేసి అందరూ ఆప్తని పడుతుంది. మొన్న ఆ బ్రదర్ కాదురా, వాక్యం ఏం చెప్పింది? మేడగదిలో ఏం జరిగింది, సమరయపట్నంలో ఏం జరిగింది, కొర్నేలు ఇంట్లో ఏం జరిగింది, 1 కొరింథీ 13లో మనుషుల భాషలో దేవదోషులు 2 రకాలని చెప్పాడు, 14లో వ్యక్తిగత క్షేమాభివృద్ధి అని చెప్పాడు. అర్థం చెప్పేవాడు ఉంటేనే, లేకపోతే పెద్ద పని జరగదని చెప్పాడు. అయినా ఆటంకపరచుకోడని చెప్పాడు. అది ఇన్ని చెప్పి ఒక్క వచ్చిన చెప్పడాడు. ఎందుకని? వాడి దగ్గర వంచన ఉంటుంది, తప్పు మార్గంలాగా కుయ్యుక్తుంటుంది. తల్లిదండ్రుల ప్రేమ కన్నా యవనస్తుల లోక ప్రేమలో నా ప్రాణం, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, పుట్టించిన వాళ్ళు వాళ్ళ కోసమే బతికి వాళ్ళు ఎట్టిపోయారో, వీడు సపరేట్గా చచ్చిపోతాడండి ఇప్పుడు కొత్తగానే. ఆమెనంటమే, నువ్వు లేకపోతే చచ్చిపోతానంటే ఆమెన్. అసలు నువ్వు ఎవడురా ఇప్పుడు చచ్చిపోతావేంట్రా సడన్గా వచ్చి? ఆ విషయం మాకు నోటీస్ ఇవ్వడం ఏంటి? నువ్వు మేము చచ్చిపోతానని.
నువ్వు మీ తండ్రికి అపవాది చూసుకోండి, మాకెందుకు? యేసుప్రభు అన్నాడు కదా, మీరు మీ తండ్రికి అపవాది సంబంధులు. మీ టీం ఏదో చెప్పారు కదా, మీ టీం లీడర్కి చెప్పుకో. అరే నేను గెలిపోతాను అని చెప్పి వాడు ఏదో ఏర్పాటు చేస్తాడు నీకు పాతాళంలో ఒక సపరేట్ సీటు. నీకు ఇమ్మానుడు కాకపోతే వచ్చి నేను చచ్చిపోతాను. ఎవడవరా నువ్వు అసలు? ఆడలాగంటావేంటి? ఈ పిల్ల గాబరి పడిపోవటం ఏంటి? దీనికి షుగర్ లేదు, బీపీ లేదు, ఏటి లేవు. బీపీ ఆపరేటర్ చూస్తే అది పగిలిపోయేలా ఉంది, చివరికి వచ్చేస్తుంది. తప్పు మార్గములకు యుక్తి, పనికి మళ్ళీ వాక్యాలని పనికి మళ్ళీ ఆలోచనలతో కలిపి చెరుపుతున్న దుష్ట సాంప్రదాయాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఎవరికి వస్తుంది? లోపల జలములు లేకపోతే గాలి కొట్టుకుపోతాం అటు ఇటు. ఎవడో బోధ చెప్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. నిజమే కదా, అది కూడా పాయింటే కదా అనిపిస్తుంది. అసలు గాలి నీకు సోకే పరిస్థితి ఏంటి? దేవునికి స్తోత్రం. లోపల ఏమి లేక, జలం లేక, నీరు లేక. ఏంటది? ఉపదేశం. ఏంటది? వాక్యం. వాక్యంతో నిండిపోయి ఉన్నావు అనుకో, ఈ గాలి పనిచేయవు మనకి. అందుకనే వాక్యం చదవాలా, అందుకని వాక్యం చెప్పి శ్రద్ధగా వినాలా. కొంతమంది చర్చిలో నమ్మకంగా బైబిల్ చెప్తారు, రెఫరెన్స్ చెప్పండి తీరండి అలా చూస్తుంటారు. జాగ్రత్త. చిన్న మేకప్ సండే స్కూల్ పిల్లలాగానే. ఎందుకని? అది తీర్థం రాదు. బైబిల్ 66 పుస్తకాల పేర్లు ఇన్ని సంవత్సరాలకి రావాడికి కుదరదు. పిల్లల్ని మోటార్లు కొట్టేస్తుంటాడు, వీడికి రాదు. నేను చెప్పాను 95% మార్కులు వచ్చిన పిల్లలు అమ్మ కొట్టేస్తుంది అన్న. ఎందుకు కొట్టేద్దాం అంటే 99 రావాలి, తోటి పిల్లలకు వచ్చింది నీకు రాలేదని. పిల్లలను లోపలికి వెళ్ళని చెప్పాను. ఆ పిల్లలు లోపల పంపించి అమ్మని అడిగాను, 66 పుస్తకాల పేర్లు చెప్పినాక అంటే పోనీ సగం చెప్పాను. రూతుకు తీతుకు తేడా తెలియదు మాకి. చిత కొట్టేస్తుంది. ఇవి ఎన్ని సంవత్సరాలు చదువుతున్నా బైబిల్ అంటే 20 ఏళ్ళ మట్టి చదువుతాను. 20 సంవత్సరాల నుంచి ఒక పుస్తకమే నీకు రాలేదు. ఆ పిల్లకి సంవత్సరానికి 10 పుస్తకాలు మారిపోతున్నాయి. అయినా 95% కొట్టుకొచ్చింది. మెచ్చుకొని ధైర్యపరిచి, బిడ్డ నువ్వు కొంచెం ఎఫర్ట్ పెడితే, కొంచెం కృషి చేస్తే ఇంకా వస్తాయి బిడ్డ అని ఎంకరేజ్ చేయాలి. చితక బతక బాధ చేస్తుంది. 95% తెచ్చుకున్న పిల్లల్ని పట్టుకొని. నీకు 95 కదా, నీకు 5%. పర్వతం అంటే నిన్ను కొట్టకదా, నువ్వు చెలరేకపోతున్నావు బిడ్డ. ఏమనకండి భాస్కర్ పిల్లలు, అందుకనే వెళ్ళిపోమన్నాం లోపలికి. మీ బరువు కాపాడటం మా బాధ్యత. స్తోత్రం చెప్పండి. ఈ సరుకు లేని బ్యాచ్ అండి. బైబిల్ చదవరో, ఇంకా క్యాలెండర్ దగ్గరే. మళ్ళీ ఆ క్యాలెండర్ దగ్గర ఎంత భక్తిని కాబట్టి చెప్పులు పెడతారు. తారీఖు దగ్గర వెళ్ళి పెట్టి నీవు చేయని సఫలమైన ఆమె ఐ రిసీవ్, అప్పుడు చెప్పులేసి వెళ్ళిపోతా. ఈ దొంగలల్లా బయలుదేరిపోయి పరువు తీసేస్తానండి. గాలికి అటు ఇటు ఆ స్థితి ఎందుకు వస్తుంది? లోపల జలం లేక. రోజు వాక్యం చదువుతున్నావా, వాక్యం ధ్యానిస్తున్నావా, వాక్యాన్ని వింటున్నావా? ఎక్కడెక్కడికి వెళ్తుంటే మొన్న ఒక ఆయన చెప్పాడు, పుత్తూరులో పాస్టర్ గారు 1 సంవత్సరం పాటు అనండి రోజుకు 12 ప్రసంగాలు విన్నాడంట. సేవలో దెబ్బతిని కొన్ని దెబ్బలు తలిగి ఆర్థిక నష్టపోయి సంఘం పాడే పిచ్చెక్కినట్టు అయిపోయి ఇంట్లోంచి బయటికి రాకుండా వాళ్ళ పాస్టర్ అమ్మ ఏమైపోతాడు, ఇతను ఏమన్నా చేసుకుంటాడా, చచ్చిపోతాడని భయపడి గడికోసారి గదిలోకి వెళ్ళిపోయేదంట. ఏం చేస్తున్నాడని రోజుకు 12 ప్రసంగాలు విన్నవాడంట. ప్రసంగం వినటం, దాన్ని ఫాన్స్లో పెట్టడం, మోకాలు వేసేటి వేడి చేయటం, గోలు పెట్టి ప్రార్థన చేయటం. నా ప్రసంగాలు నాకన్నా ఎక్కువ టైటిల్తో కంటతో చెప్పేస్తున్నాడు. బాబు ఇన్ని ప్రసంగాలు ఎప్పుడు? అదేంటి డాడీ రోజుకు 12 ఇలాగే చెప్తారులేని. ఆ పాస్టర్ నిజమేనండి బాబు. ఎందుకంటే కొంతమంది పాస్టర్ గారులు ఉద్యోగంలో చెప్పేస్తుంటారు. ఇదే నేను నమ్మల. రోజుకు 12 ప్రసంగాలు అంటే నేను నమ్మలా. అసలు పిచ్చి పట్టినట్టు విన్నాడంట. మన ఛానల్లో ఎన్ని ప్రసంగాలను మొత్తం కవర్ చేశాడు. కువైట్లో ఒక తల్లి, ఒక సహోదరి ఉంటుంది. ఆమె మన ఛానల్లో ఉన్న కొన్ని వేల ప్రసంగాలు ఆమూలాగ్రం వినేసి ఒక సిరీస్లో చెప్తాం కదా, పరమగీతలంతా ఒక ప్లేలిస్ట్ తయారు చేసింది. అలాగే ప్రతి గ్రంథం మీద ఒక ప్లేలిస్ట్ తయారు చేసి అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కువైట్లో ఎక్కడెక్కడ ఉన్న బిడ్డలకి ఒక సిరీస్ ప్రకారం రోజు కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి రెగ్యులర్ కాకుండా కొత్త వాళ్ళకి ఒక 20 మంది పంపుతుంటుందట. ఆ టైటిల్ కొంచెం షార్ట్లు కట్ చేసి ఇది వినండి,
నచ్చితే ఫుల్ మెసేజ్ పంపుతా, మీకు టైం వేస్ట్ చేయటం ఇష్టం లేక చిన్న మొక్క పెట్టా అంటే అందులో కొద్దిమంది అయినా ఈ వాక్యం మాకు కావాలి అని అడిగితే వాళ్ళకి పంపడం, వాళ్ళని బ్యాచ్లు చేర్చేస్తుంది. ఆమె దగ్గర ఇన్ని నెంబర్లు పొద్దున్న లేస్తే కావు వాక్యం చదివి ప్రార్థన చేసుకొని వీళ్ళందరికీ పంపటమే పెద్ద మినిస్ట్రీ. ఆమెది సుమారు ఒక 5-6 సంవత్సరాలు చేస్తున్నాడు ఆ పని. ఆ ప్లేలిస్టులు నాకు చూపిస్తే నా దగ్గర ఇంత వరుస పెట్టి లేవరా బాబు, మా దగ్గర టెక్నాలజీ వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరికీ వందనాలు, అంత వరుసలో మన దగ్గర లేవు. ఏ ప్రసంగం అడిగినా టక్ మన పేరు కొడితే లిస్ట్ వచ్చేస్తుంది. నేనేమంటానంటే జలముతో మనం నిండిపోవాలి అనండి. ఏ జలం అది? వాక్యం, ఉపదేశం, అపోస్తలుల బోధ. మనకి అద్భుతాలు దేవుడు చేస్తానంటే వద్దంటామా? స్వస్థతలు వద్దంటామా? మనం వాటికి వ్యతిరేకం కాదు, అర్థం కాకుండా పనికి మళ్ళీ మాట్లాడతాం. మనం అద్భుతాలకి వ్యతిరేకం కాదు, అద్భుతాలు వెనకాల వెళ్ళడానికి వ్యతిరేకం. బోధపడిందా? మాట్లాడరే, సైలెంట్గా ఉంటారేంటి? అద్భుతాలకు మనం వ్యతిరేకం కాదు, అద్భుతాలు వెనకాల వెళ్ళడానికి మరి ఏంటి అనుకూలం? అద్భుతాలు మన వెనకాల రావాలి. రాపోయినా ప్రభువుని వదిలిపెట్టాం, అది సిద్ధాంతం. వస్తే హ్యాపీ. అద్భుతాలు, స్వస్థతలు, దీవెనలు, ఆశీర్వాదాలతో వద్దంటామా? ఆ వెనకాల పడితే ఓకే, మనం వెనకాల పడం. వెంటను జరుగుతున్న సూచక్రియలను బట్టి వాక్యము స్థిరపరచబడుచుండెను. వెంటను దేని వెనకను? వాక్యం వెనక. వాక్యం ముందట్టుకు వెళ్ళిపోతుండాలి, వెనకాల అద్భుతాలు వస్తే స్తోత్రం, ఆ పోయినా స్తోత్రమే. హల్లెలూయా. మాట్లాడరా మీరు సరిగ్గా? రాకపోతే స్తోత్రం ఏంటి అనే ఫీలింగా? రాపోయినా స్తోత్రమే. హల్లెలూయా. ఎందుకంటే లోపల ఏముంది? జలం ఉంది, వాక్యం ఉంది, ఉపదేశం ఉంది. నరాల్లో అది పేరుకుపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. రోజు వాక్యమే చదువుతుంటే, రోజు అపోస్తలుల బోధ వింటే, రోజు ఈ ఉపదేశాలు వింటే ఇంకోటి ఎలా నిండుద్ది లోపల? వినేది అదే కదా. కాబట్టి నా మాటలు అర్థం చేసుకుంటున్నారా? అటు ఇటు కొట్టుకుపోయే పరిస్థితి ఎవరికి? నీరు లేని వాళ్ళకి. అలా కొట్టుకుపోయే గాలి పేరేంటి? అబద్ధ బోధలో. ఆ గాలి బారిన పడకుండా ఉండాలంటే ఎక్కువ వాక్యం చదువుకోవాలి, ఎక్కువ వాక్యం వినాలి. హల్లెలూయా. మొన్న ఒక ఆయన కర్నూల్లో, కువైట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు మన ప్రసంగాలన్నింటినీ MP4లుగా మార్చుకుంటారంట. అంటే వీడియో తీసేస్తారంట, ఉత్తి ఆడియోనే. అదేం పనిరా, నా ముఖం చూడబుద్ధి ఎత్తలేదంటే, చూస్తే యాక్సిడెంట్ అయిపోతుంది కదన్నా అన్నాడు. 2 hours డ్రైవ్ అంట ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి. రోజు ఓ 2 ప్రసంగాలు వరుస ఇంటి దగ్గర సెట్ చేసుకొని చెవులు కట్టేసుకొని ఇక డ్రైవింగ్లో కూర్చొని 2 hours ఆఫీస్కి వెళ్ళేప్పుడు 2 ప్రసంగాలు పూర్తి అయిపోతాయి. అటు నుంచి 2 ప్రసంగాలు. అబద్ధం ఆడకండి. రోజుకు 4 ప్రసంగాలు మీరు వింటారా? ఒకటే డౌటు. ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? వాళ్ళకంటే మరి మన సంఘం మన దైవజనం లేదు కనుక వారికి, మేము ఆల్రెడీ సంఘంలో ఉన్నాం కనుక వారానికి ఒకటే. సూపర్రా. హల్లెలూయా. ఆ 95% వచ్చిన పిల్లలు కొట్టేస్తుంది చూడు, ఆమెను తీసుకొస్తాను. మీకు ఆమె కరెక్ట్లా ఉంది, ఏజు రక్తమే చేయం చెప్పు, రోజుకు 4 అప్పు చెప్పు అని బాధించేలా ఉంది మనిషి. కాబట్టి ఉపదేశం ఆ పిచ్చి పట్టుకోవాలా. మీ పనులు మీరు చేసుకోండి, పని కట్టు కూర్చోకల ఒక వాక్యం ఆన్ చేసుకొని వింటా, మీరు పనులు మీరు చేసుకోవాలా. ప్రతి మాట 100% కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా ఏదో ఒక మాట నేను పట్టుకుంటుంది. ఆ పూటకు కావలసిన బలం ఇస్తుంది, ఆ పూటకు కావలసిన ఆదరణ ఇస్తుంది. ఇప్పుడు 23వ కీర్తన కొన్ని వేల సార్లు తీసి ఉంటాను నేను. చదివిన ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంటుంది. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంటుంది కదా. వాక్యం పాతబడిపోదు కదా, లేకపోతే ఇన్ని సంవత్సరాలకి బైబిల్ పాత అయిపోవాలిగా. ఇంకా నిత్య నూతనమైన ప్రభావంతో ప్రజలను ఆశీర్వదిస్తుంది కదా, దానికి ఆ శక్తి ఉంటుంది. నువ్వు వినడమే. నిన్న మిస్ అయిపోయింది, ఇవాళ పట్టుకుంటుంది పాదం నిన్ను. కనుక ఒక ప్రసంగం పెట్టుకొని నీ పనులు చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మొన్న వచ్చిన దైవజనులందరూ చెప్పారుగా, వచ్చిన ప్రతి దైవజనులు మా ఇంట్లో తెల్లారపడి మోగుతానే ఉంటాడు మీ వాడని. ప్రతి దైవజనుల ఇంట్లో, ఎందుకంటే వాళ్ళు అలాగా 2-3 గంటలు కూర్చుంటారని కాదు, పనులు చేసుకుంటారు, వాక్యం వింటూ ఉంటారు. డ్రైవింగ్లో పెట్టుకుంటారు, వాక్యం వింటూ ఉంటారు. ఏదో ఒక మాట ఆ పూటకి వాళ్ళు వెళ్ళిపోయే సేవకి, వాళ్ళు వెళ్ళిపోతున్న ప్రసంగానికి ఒక నూతన బలాన్ని ఇస్తుంది, ఒక నూతన సోర్స్ అవుతుంది, ఒక నూతన ప్రత్యక్షతగా మారుతుంది. వాళ్ళు ఇంకొన్ని వేల మందికి ఆశీర్వాదంగా మారుతారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్దాం అందరం హల్లెలూయా.
కనుక మేఘములో ఏముండాలి? మేఘమనగా, వారు మీ మౌనం పాడుగాను గట్టిగా, మేఘమనగా, నీరనగా, గాలి అనగా, అబద్ధ బోధల దాటికి కొట్టుకుపోనివాడు ఎవడంటే దేవుని వాక్యమనే జలముతో నిండిపోయిన వాడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? జలము కలిగిన మేఘము, నిర్జల మేఘం ఉండకూడదు. రాజుల మొదటి గ్రంథం 18 అధ్యాయం చూడండి, అన్నమాట ఎంత అద్భుతంగా ఉంటుందో. రాజుల మొదటి గ్రంథం 18 అధ్యాయం 44-45. 7వ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపాను. ఇంకా అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను గనుక. ఆమె చెప్పండి ఒకసారి. ఏ వర్షం కురిసిందంట? అందరూ అన్నమాట, మోపైన వర్షం అనండి. అమాన్. ఈ మోపైన వర్షం కురిసింది కదా, ఎంత మేఘం అంటది? అరిచి ఎంత మేఘం. దేవుని బిడ్డలారా, ఒక్క మాట వినండి. అంత ఆకాశంలో మనం ఎంత? ఒక అరిచేయి ఎంత. కానీ ఆ ఒక్క అరిచేంత మేఘం చెప్పండి మోపైన వర్షానికి కారణమైంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక నేనేమంటున్నానంటే, నువ్వు ఒక్క వ్యక్తివి కావచ్చు, ఆడబిడ్డవు కావచ్చు, చిన్న బిడ్డవు కావచ్చు, బలహీనుడు కావచ్చు, కొత్త విశ్వాసివి కావచ్చు, కొత్తగా సేవ మొదలుపెట్టిన వ్యక్తి కావచ్చు, నువ్వెంత చిన్న మేఘమైన నీలో జలములుంటే ఒక ప్రాంతం కరువు తీరిపోయేలాగా మోపైన వర్షం దేవుని ద్వారా కురిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యాక్చువల్గా మరి మేము కూడా ఎప్పటికైనా అక్కర్లేదు, ఇప్పుడే అవ్వచ్చు. ఎప్పటికైనా కాదు, ఇప్పుడే. చిన్న మేఘం అంట ఓ ప్రాంతంలో కరువు తీరిపోయింది ఏకంగా. మనం ఎంతో పెద్దగా మనకి ఈ స్థాయి ఉంటే, ఇంత పెద్ద సంఘం ఉంటే, ఇంతమంది ఉంటే, ఇంతమంది సబ్స్క్రైబ్ చేస్తే అక్కర్లేదు. 7 సార్లు ప్రార్థన చేస్తే 10 సార్లు మిద్ది ఎత్తగానే ఇంత మేఘం కనపడలా. కానీ ఆ మంగమే మేఘావృతం అయిపోయింది. మోపైన వర్షం కనిపించింది. ఆ ప్రాంతంలో కరువు తీరిపోయి ప్రజలు సంతోషంగా జీవించడానికి కారణమైంది. నేను అన్నాను, నువ్వెంత చిన్న వ్యక్తివైనా, ఎంత చిన్న సేవకుడివైనా, ఎంత చిన్న సంఘమైనా, ఎంత కొత్త బిడ్డవైనా, నీవు దేవుని వాక్యముతో నింపబడిపోతే, వాక్యం చదవటం, ధ్యానించడం, వినడం, వాక్యం నింపుకున్న ఉపదేశములో ఎదిగిన బిడ్డవైపోతే, నీ ప్రాంతపు కరువు తీర్చే ఒక మోపైన వర్షాన్ని కురిపించగలిగిన శక్తి నీవు ద్వారా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇంకొక మాట చదువుదాం ప్రియులారా. మార్కు సువార్తలో కేవలం దీవెన వర్షం మాత్రమే కాదు ప్రియులారా. మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వచనం. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి, నీ యొక్క శబ్దము ఆ మేఘములో నుండి. ఒక శబ్దము మేఘములో నుండి వచ్చింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను నేను ఆనందించున్నాను. ఒక శబ్దము మేఘములో నుంచి. విన్నారా? మేఘములో నుంచి దీవెన వర్షం మాత్రమే కాదు, స్పష్టమైన దేవుని స్వరం వినబడుతుంది. నీవే ఆ మేఘం. నీవు వాక్యముతో నింపబడితే ఒక ప్రాంతాన్ని దీవెనలతో నింపగలుగుతావు. ఒక ప్రజకు దేవుని స్వరం వినిపించగలుగుతావు. అదే నీలో వాక్యం లేకపోతే కొట్టుకుపోతావు. చివరికి గాఢాంధకారం మిగులుతుంది. వాక్యాన్ని ప్రేమించండి, ఉపదేశం నేర్చుకోండి, అపోస్తలుల బోధ మీద పట్టు సంపాదించండి, దాన్ని పునాదిగా చేసుకోండి, దాని మీద కట్టుకోండి. మీరు ఒక ప్రాంతానికి దీవెనగా మారుతారు. మీలో నుండి దేవుని స్వరం ప్రజలు వింటారు. ఆ స్థాయిలో ప్రభు కృప అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన.